నేను వచ్చే నెలలో తిరుపతి పోతున్నాను. ఆ ఎంకన్న స్వామి నన్ను పిలుస్తున్నాడు. మొన్ననే టికెట్లు బుక్ చేసుకున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వస్తున్నా స్వామి వస్తున్నా, నీ కాడికే వస్తున్నా, నీ దర్శనము చేసుకుంటా స్వామి చేసుకుంటా అన్నట్టు ఇప్పుడు తిరుమలకు పోదాం పాండ్రోళ్ళ. మనము ఎంకన్న కాడికి కాదు, ఎంకన్న దర్శనం చేసుకునేందుకు ఒక సెలబ్రిటీ వచ్చిందట. ఇక ఆ సెలబ్రిటీని చూసేసి భయపడకుండానే సెల్ఫీలు దిగుతుంటారట భక్తులు. పాండ్రి మరి ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరు, మనం కూడా దూరం నుంచి చూసేసొద్దాం రాండ్రి. అయితే ఇప్పుడు మనం తిరుమల కాడున్న మొల్ల ఇది ఫస్ట్ ఘాట్ రోడ్డు. ఈడికెళ్ళి తిరుపతికి పోతురు కావచ్చు కార్ల. పక్కపొంటి పిట్ట కూడా ఉన్నది కదా, గదే బిజ్జి కూడా. కారుని చూడురి, ఆ గోడను చూడురు మీరు. వామ్మో చూస్తురా, కారుతోని పోటీ పడుతుంది. పూలే చిరుతపులే, నిజం చెప్తున్నా. నాకైతే ఈ చిరుతపులు ఇట్లా ఉరుకుతుంటే ఈయన్నే గజ్జుమంటుంది. అసలు ఆడు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు అసలు. ఇటు దునుకుతుందా అటు దునుకుతుందా? అమ్మయ్య అటు దునికింది, అగర్సి అటు జనాలుంటే. ఏందోనో లైన్ నడమ తిరుమలకి ఇట్లా చిరుతపులులు గుడ్డెలుగులు బాగా వస్తున్నాయి కదా. సరే ఆటకి భక్తి పెరిగితే పెరగని, కానీ జనాలను గోసపుచ్చుకోవద్దు కదా. పుసుక్కున మంది మీద పడితే ఎట్లా? మొన్న గట్లనే కాలేదా? మొన్న ఆదివారం నాడు కూడా గిట్లనే చిరుతపులి కనబడ్డది. ఇవాళ ఇది అంటే కుక్కలు పిల్లులు తిరిగినట్టే పులులు గుడ్డెలుగులు తిరుగుతున్నట్టు కొడుతుంది. ఇక ముచ్చట అడవి ఆఫీసర్లకు చెప్పిర్రు. అలా చిరుతపుల్ని పట్టుకునే పనులు పడ్డరు. లేకుంటే మోసం కాదా భక్తులకు?